ఇక మహిషి యొక్క అంతానికి సమయం వచ్చింది. శివ విష్ణువుల కలయికతో శాస్త్రుడు అవతరించాడు. ఇప్పుడు భూమిపైకి తీసుకురావాల్సింది మహిషిని. దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, ప్రభు, మహిషిని భూమికి రప్పించే ఏర్పాటు చేయండి అని. అప్పుడు బ్రహ్మదేవుడు దత్తాత్రేయుని పిలిచాడు. దత్తాత్రేయునికి బ్రహ్మ ఈ విధంగా వివరించాడు. దత్తాత్రేయ, నీ భార్య లీలాదేవి నీ శాపం వల్ల భూమిపై మహిషి అనే రాక్షసిగా జన్మించింది. ఆమె ఇప్పుడు భయంకర వినాశనం చేస్తుంది. ఇప్పుడు నీ కర్తవ్యం సుందరమైనటువంటి మహిషంలా మారి ఆమెను ఆకర్షించాలి. దత్తాత్రేయుడు అప్పుడు ఆశ్చర్యపోయి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు, ప్రభు, నేను తపస్సు చేస్తున్నాను. ఇవన్నీ పూర్తి అయ్యాక నాకు మోక్షం ఎలా లభిస్తుంది? అప్పుడు బ్రహ్మ ఈ విధంగా సమాధానం చేశాడు, ఈ దైవ కార్యాన్ని నీవు పూర్తి చేస్తే నీకు మోక్షం నిశ్చయం అని చెప్తాడు. లీలాదేవి తన భర్త అయినటువంటి దత్తాత్రేయునికి ఇచ్చిన శాపమే ఇప్పుడు దేవతలకి వరమైంది. నీవు కూడా మహిషంలా నా వెనుక తిరుగుతూ నన్ను సంతోషపరుస్తావు అని లీలాదేవి తన భర్త అయినటువంటి దత్తాత్రేయునికి శాపం ఇచ్చింది. ఇప్పుడు దత్తాత్రేయుడు సుందరమైనటువంటి మహిషంగా మారి మహిషి దగ్గరికి వెళ్ళాడు. మహిషి అతన్ని చూసిన వెంటనే మోహితురాలై అతని వెంట నడిచింది. ఇద్దరూ కలిసి భూలోకానికి ప్రవేశించారు. మహిషి తను ఎక్కడికి వెళ్తుందో కూడా కనిపెట్టలేనంతగా మోహితురాలైంది. అలా మోహితురాలై దత్తాత్రేయునితో భూలోకానికి ప్రవేశించింది. ఇదంతా చూస్తున్నటువంటి శాస్త్రుడు మహిషిని సంహరించడానికి భూమిపైకి అవతరించాడు. శాస్త్రుడి పాదం భూమిని తాకగానే భూమి ఒక్కసారిగా ప్రకాశవంతమైంది. దివ్య తేజస్సు విరజిమ్మింది. శాస్త్రుడి యొక్క పాదము భూమిని తాకగానే దత్తాత్రేయుడు మహిషం రూపం విడిచి మోక్షాన్ని పొందాడు. తర్వాత మహిషికి శాస్త్రుడికి భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. అయ్యప్ప స్వామి మహిషిపై దూసుకెళ్లాడు. మహిషి తన భారీ కొమ్ములతో శాస్త్రుడిపై దాడి చేసింది. శాస్త్రుడు ఆ కొమ్ములను బిగించి పట్టుకున్నాడు. వీరిద్దరి పోరాటంతో ఆకాశం కంపించింది. చివరికి శాస్త్రుడు మహిషిని నేల మీద పడేసి దాని మీద నిలబడి నాట్యం చేశాడు. శాస్త్రుడి యొక్క నాట్యభారాన్ని తట్టుకోలేక మహిషి కన్నీటి పర్యంతం అయింది. ఆ కన్నీటితో ఆ ప్రదేశంలో నది ఏర్పడింది. అదే అలుదా నది. కొన్ని క్షణాల తర్వాత మహిషి, స్వామి, నా తప్పును క్షమించండి అని వేడుకుంది. శాస్త్రుడు దయతో ఆమెపై తన హస్తం ఉంచగానే ఆమె రాక్షసత్వం పూర్తిగా నశించి లీలావతి రూపంలో బయటికి వచ్చింది. లీలావతి పావనమైన కోరికతో భక్తితో శాస్త్రుని చూస్తూ ఇలా చెప్పింది, ప్రభు, మీ సుందర దివ్య రూపాన్ని చూసి నా హృదయం పవిత్రమైన ప్రేమతో నిండింది. దయచేసి నన్ను మీ భార్యగా స్వీకరించండి అని అడిగింది. అప్పుడు శాస్త్రుడు చిరునవ్వుతో అన్నాడు, ఈ జన్మలో నేను బ్రహ్మచారిని. భవిష్యత్తులో నేను ఈ భూమిపై అవతరించినప్పుడు నిన్ను గౌరవంగా స్వీకరిస్తాను అని. లీలావతి సంతోషంతో శాస్త్రుని ఆశీర్వాదం తీసుకుని తర్వాత లీలావతి అప్పటి నుండి భూమిపై శాస్త్ర యొక్క అవతారం కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉంటుంది. మహిషిపై భయంకరంగా నాట్యం చేసినటువంటి శాస్త్ర యొక్క అవతారమే ఘోషస్పతి శాస్త్ర అవతారం. ఈ మహిషి సంహారం జరిగిన ప్రదేశమే ఇప్పటి కేరళ.